గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇలా ఆర్టిస్ట్ అందరితో కలిసి ఈ క్రిస్మస్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మేము ఎప్పుడు ఆ స్టేజ్ మీద ఉండి వాయించడం తప్ప కూర్చుని ఆ సంగీతాన్ని ఆస్వాదించడం చాలా తక్కువ సందర్భాల్లో దొరుకుతూ ఉంటుంది. చక్కగా ప్లేస్ అందరూ ప్లే చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. సో క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అవుతుంది. మనందరం దేవుడు మనకి మంచి బాధ్యత అప్పు చెప్పాడు. సో ఆ బాధ్యతని చాలా నమ్మకంగా నెరవేర్చాలి. అదేవిధంగా రేపు నుంచి రాత్రులు క్రిస్మస్కి వెళ్తారు కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే మనకి అందరికీ మన మీద కుటుంబాలు కూడా ఆధారపడి ఉన్నాయి కాబట్టి చాలా చక్కగా వెళ్ళాలి. అదేవిధంగా ఈ సంగీతం డే బై డే చాలా ర్యాపిడ్గా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో ఇప్పుడు రాబోతున్న ఆర్టిస్టులు కూడా ఆ టెక్నాలజీని చేంజ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఆర్ట్ ప్లస్ టెక్నాలజీ రెండు కలిపి ముందుకు తీసుకెళ్ళాలి. ఆ విధంగానే వెళ్ళాలి. సో అదేవిధంగా ఆర్టిస్టులు అందరూ ఒకరికొకరు కాంపిటీషన్ ఫీల్ అవ్వాలి. కాంపిటీషన్ లేకుండా అవ్వదు. అట్ ది సేమ్ టైం శత్రుభావం ఉండకూడదు. సో అది బ్యాలెన్స్ చేసుకుంటూ మన కాన్సెప్ట్లో చక్కగా ముందుకెళ్ళాలి. ఆ విధంగా వెళ్తూ దేవుని మహిమపరుస్తారని మనం ఏంటంటే మనకు బోనస్ ఏంటంటే ఈ ఆర్టిస్టులకి చాలామంది ప్రొఫెషన్స్కి లేదు. వాళ్ళు ప్రొఫెషన్ చేసి ఇంటికి వచ్చి అలసిపోతారు. అట్లా కాకుండా మనం ఎంజాయ్ చేస్తూ మనం ప్రొఫెషన్ చేస్తాం. అది దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి దాన్ని చాలా నమ్మకంగా చేయాలి. అదేవిధంగా ఇప్పుడు ఎక్కువ మంది ఆర్టిస్టులు వీలైనంత వరకు ఎక్కువ ఆర్టిస్టులు వేస్తూ చేయడం వల్ల మిగిలిన ఆర్టిస్టులు కూడా అందరూ ఏదో వాళ్ళ కుటుంబాలు కూడా చేసుకుంటారు. సో ఆ విధంగా చేయాలని ఈ కేసీఆర్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ అలాగే నమస్కారాలు తెలియజేస్తూ మా తమ్ముళ్ళందరికీ నా శుభాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.